నమస్తే అండి. నేను రజాక్. పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు. సో దీన్ని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ చర్చకు తీసుకొస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరియు కార్యకర్తలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ఈ కేసు వల్ల పవన్ కళ్యాణ్ కి జీవిత ఖైదు ఏమైనా పడిద్దా, లేదు పవన్ కళ్యాణ్ కి ఉరిశిక్ష ఏమైనా వేస్తారా, లేదు పవన్ కళ్యాణ్ ని జైల్లో ఏమైనా పెడతారా? అసలుకి ఇది 7 సంవత్సరాలకు పైగా ఆ, చట్టం ప్రకారం ఎలాంటి శిక్ష పడే కేసా? కాదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక కేసు ఉంది. సో దాన్ని మనం ప్రజల్లో చూపించాలా? ఆయన కూడా ఏదో తప్పు చేశాడని చెప్పేసి ప్రజలకు చెప్పాలా? ఇదేందయ్యా, అసలు ఇంత పెద్ద తప్పు ఏం చేశాడయ్యా పవన్ కళ్యాణ్ అని తీరా చూస్తే తెలిసిన విషయం ఏంటంటే ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఉద్దేశించి ఈ కేసు పెట్టడం అయితే జరిగిందంట. మనందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామం వెళ్ళడం కోసం అని చెప్పేసి వాహనంపై ఎక్కి కూర్చున్న నేపథ్యంలో కూడా ఆయన ఏదో హైవే రూల్స్, రోడ్ రూల్స్ ఏవో బ్రేక్ చేస్తారని చెప్పేసి అప్పుడు కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. సో అది ఎడిపోయింది, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఈ కేసును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే కనుక ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. గత సంవత్సరం జూలై 9న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారించిన గుంటూరు కోర్టు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇదన్నమాట పరిస్థితి. మీరు గమనించినట్టయితే గనక కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు మగ్గిపోయినటువంటి ఒక దళిత యువకుడు ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళి ఇది జరిగింది అని చెప్పేసి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదే విధంగా ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఈ స్థాయిలో సిద్ధం సభలంటూ, ఆ సభ అంటూ, ఈ సభ అంటూ గత 10 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఆయన ఏదైతే ఆయనపై ఉన్నటువంటి ఛార్జ్ షీట్లు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కోర్టుకు వెళ్లి సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తులే ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అయ్యా ఇది ఇలా జరుగుతోంది, మిస్యూజ్ అవుతుంది డేటా అంతా కూడా, హైదరాబాద్ లో ఒక ప్లేస్ కి చేరుతుంది కాబట్టి ఒంటరి మహిళల విషయంలో కూడా ఈ డేటా వెళ్ళడం కారణంగా వాళ్ళకి ఇబ్బందులకు గురవుతుంది అని చెప్పేసి పవన్ మాట్లాడడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేశాడని మార్చి 25న పవన్ కళ్యాణ్ విచారణకు హాజరు కావాలన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో నిజాలు ఉన్నాయంటే ఆయన నిజాల్ని పట్టుకుని మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే 30,000 మంది అమ్మాయిలు ఆంధ్ర రాష్ట్రంలో అదృశ్యమయ్యారని చెప్పేసి ఆయన దగ్గర మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి డేటా తెప్పించుకొని మాట్లాడితే మరి దాంట్లో తప్పులేతికి ఇది లేదు అది లేదు అని చెప్పేసి మహిళా కమిషన్లు కూడా బయటకు వచ్చి నాన్న రచ్చ చేసిన నేపథ్యంలో ఈ రోజున 14,000 మంది అమ్మాయిలు తిరిగి వచ్చారని, మిగిలిన వారు ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో మరి దీనికి సీఎం ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, ఏంటి పరిస్థితి, ఎందుకు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు, యాడికి పోతున్నారు అని చెప్పేసి పవన్ ప్రశ్నిస్తే మాత్రం ఆయనపై కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏంటంటే వాలంటీర్లు తప్పు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడాల. వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డేటా తీసుకోవడం కారణంగా ఆ డేటా మిస్యూజ్ అవుతుంది. దాని ద్వారా కొంతమంది అదృశ్యం అవడానికి అవకాశాలు అవుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, వైజాగ్ లో ఒక ముసలావిడిని డబ్బు కోసం అని చెప్పేసి ఒక వాలంటీర్ గొంతు పట్టుకుని గొంతు నిలిపి చంపేసినటువంటి ఘటన మనం చూసాం. దిండి పెట్టేసి నలిపిన ఘటనని మనం చూసినాం. సో ఆ వీడియోలన్నీ కూడా వైరల్ గా మారినాయి. సో ఇంత జరుగుతున్నా కూడా మరి పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పు ఎక్కడ ఉందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంచుకొని పోయి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ మీద తిరిగి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు తీసుకొచ్చేసాడు పవన్ కళ్యాణ్, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేశాడు పవన్ కళ్యాణ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రానికి వలసపోతుంటే కంపెనీలు తీసుకురంటారా బాబు అంటే ప్రతిష్టకు మాత్రం భంగం కలగట్లా. కానీ పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడట, దీంతో రాష్ట్రానికి ప్రభుత్వానికి భంగం కలిగిందట, ప్రతిష్టకి. ఇక కేసు పెట్టారంట. ఇప్పుడు ఇన్ని ఊరేస్తారో, జైల్లో పెడతారో, లేకపోతే ఇంకేదన్నా వేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి అన్న స్థాయిలో కలరంగిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మాత్రం ఈ రోజున వైసీపీ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సిద్ధం సభలని చెప్పేసి చొక్కాలు, కుర్చీలు మడతపెడుతున్నటువంటి తీరు. సో ఆ వాటిని కూడా పేపర్లో చదువుతున్నటువంటి తీరుపై ఈ రోజున సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయి విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏదో విధంగా టార్గెట్ చేయాలా, టీడీపీని ఏదో విధంగా టార్గెట్ చేయాలన్న స్థాయిలోనే వీళ్ళ యొక్క రాజకీయం నడుస్తుందే తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం ఎలాంటివి ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పేసి ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు మాట్లాడేది జరుగుతుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏమంటే పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు పెట్టినా, ఏ కేసు పెట్టినా, ఆ కేసు పెట్టినా
పోయేదైతే ఏం లేదు. సో వాళ్ళు ఎన్ని రకాలుగా ఎంత దిగజార్చాలని చూసినా పవన్ కళ్యాణ్ ఊడేది ఏం లేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా చెప్పడం అయితే జరుగుతుంది.